ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహకరంగా అనేకులకు వాక్యాన్ని ఫార్వర్డ్ చేస్తున్న నా ప్రియ అక్క చెల్లెలకు, దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈరోజు ఈస్టర్ సందర్భంగా చాలా మందిలో ఒక ప్రశ్న ఉంటుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, యేసు ప్రభువారి గురించి మగ్దలేని మరియ యేసు ప్రభువారు ఎక్కడ సమాధి చేయబడ్డారో ఆ ప్రాంతానికి తెల్లవారుజామునే వస్తుంది. ఆదివారం తెల్లవారుజామున అక్కడికి రాగానే అక్కడ ఏం చూసింది అని అంటే, ఆ యొక్క దేహానికి చుట్టబడిన వస్త్రాలు ఉండటమే కానీ దేహం లేదు. ప్రభువుని ఎవరో తీసుకెళ్ళిపోయారు. కానీ ఆదివారం పొద్దున్నే ఎందుకు వెళ్ళాలా? శనివారం వెళ్ళొచ్చు కదా. ఎందుకు అని అంటే బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభువారు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఆయన తన శిష్యులతో చెప్తున్న మాట 12వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంటుంది. 12వ అధ్యాయము మత్తయి సువార్తలో ప్రభువారు చెప్పిన మాట మనం ఒకసారి పరిశీలన చేస్తే అసలు ఏమి ఎందుకు పొద్దున్నే పరిగెత్తుకుంటూ పోయిందో మనకు అర్థమైంది. అక్కడ చూడండి 40వ వచనం, యోన తిమింగలం కడుపులో మూడు రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నట్లు మనుష్య కుమారుడు. ఎస్, ఇదొకటి. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. రెండో మాట ఏంటంటే, ఈమె అక్కడికి సమాధి దగ్గర పరిగెత్తడానికి కారణాలు చెప్తున్నా. ఈ మాట, ఈ వచనం తరువాత లాజరు చనిపోయినప్పుడు మరియా మార్తల్ని ఓదార్చి, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకు. ఇక్కడ అన్న మాట ఏంటంటే, నేను చెప్పే మాట ఏంటంటే, పునరుద్ధానం జీవం నేనే అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా లేపబడతారు. మనుష్య కుమారుడు యోనా తిమింగలం కడుపులో 3 రాత్రులు 3 పగలు ఉన్నట్టు ఈయన 3 రాత్రులు 3 పగలు ఉండును అని లేఖనం చెప్తుంది అక్కడ. అంతేనా? ఒకసారి మళ్ళీ చదవండి అర్థమయ్యేటట్టు. 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలా ఉండబడును, ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది అని అంటే ఈ వచనాలు పునరుద్ధానము జీవము నేనే అని చెప్పినది. మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భములో ఎక్కడ ఉంటాడంట? నేను మీకు ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తా. యేసు ప్రభు వారు శిలువ మ్రాను మీద వేలాడేటప్పుడు రెండో మాట ఒకటి పలికాడు. ఎంతమంది గుర్తుందది? యేసు ప్రభు వారు శిలువ మ్రానులో అంటే కల్వరి కొండ మీద శిలువ వేసినప్పుడు మొదటి మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారు క్షమించండి అన్నాడు. రెండో మాట ఎవరితో చెప్పాడు అంటే ఒక దొంగతో చెప్తున్నాడు. నేడే నీవు నాతో కూడా అంటే యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? కరెక్టేనా? పరదేశం అనేది ఎక్కడుంది ఇప్పుడు? ఆయనే చెప్పాడు కదా, నా సొంత మాట కదా. వీళ్ళరా, ఈ మాటకు అర్థం ఏంటంటే మృతుల లోకం, మృతుల రాజ్యం అని అర్థం. దీన్ని హెబ్రీ భాషలో ఇంకొక మాటగా వాడతారు, షియోల్ అని మాట్లాడతారు, హెడెస్ అని మాట్లాడతారు. అయితే దీనికి ఇంకొక పేరు ఏంటంటే పునరుద్ధానం కోసం వేచి ఉండే స్థలం అని అర్థం. ప్యారడైజ్ అనేది, పరదేశు అనేది పునరుద్ధానము కొరకు వేచి ఉండే స్థలం. ఇది మృతుల లోకం అంటారు. ఈయన మృతుల లోకానికి వెళ్ళాడా
ఒకేసారి తండ్రి అని దేవుని దగ్గరికి వెళ్ళాడా అని మనం ఆలోచన చేస్తే, ఈయన దొంగతో పలికిన మాటే మనకి ఒకటి, ఆయన ఈ యొక్క లోకములో తండ్రి అప్పగించిన పని నిమిత్తం ఆయా ప్రాంతాల్లో దేవుడు సువార్తను ప్రకటించిన సమయంలో యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడిన మాట ఏంటంటే, ఏ రీతిలో యోనా తిమింగలం కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడో, మనుష్య కుమారుడు భూగర్భములో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడు. అంటే సమాధి చేయబడిన తర్వాత యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నాడు? 3 రాత్రులు 3 పగళ్ళు. చెప్పండి, ఎక్కడున్నాడు ఆయన? ఎస్, ఆ మృతులలో కూడా ఒక్కడే ఉన్నాడా? ఆయనతో పాటు ఎవరున్నారు అప్పుడు? లేదు లేదు, ఆ మృతుల్లోకానికి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఒక వ్యక్తిని అన్నాడు ఆయన. ఎవరినండి? నేడే నీవు కూడా, నేడు నీవు నాతో కూడా. అంటే యేసు ప్రభువారితో ఎవరొచ్చారు ఇప్పుడు? ఓ దొంగ, లోకమంతా దొంగ 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 అని ముద్ర వేసిన వాడు, శిలువ రాణి మీద వేలాడుతూ, తండ్రి యేసు ప్రభువా నీ యందు నమ్మిక ఉంచాను, నీవు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఏమంటున్నాడు దొంగ అంటే, నీ రాజ్యములో. ఏ రాజ్యం అంటది? నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకుంటే, అది ఎప్పుడో కాదు బిడ్డ, ఇప్పుడే. ఎప్పుడంటే ఇప్పుడే, ఈ రోజే నువ్వు నాతో కూడా వస్తున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటిదాకా మృతుల లోకములో పాత నిబంధన కాలములో సృష్టి ప్రారంభము నుండి ఉన్నటువంటి భక్తులందరూ మృతుల్లోకి ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. దేనికోసం తెలుసా? వారు ఆ మృతుల లోకపు చెర నుండి విముక్తులు కావడానికి ఎదురు చూస్తున్నారు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు వారికి అప్పగించిన పని ఏంటో తెలుసా? సర్వ మానవ జాతికి విడుదల ఇచ్చే పనిని అప్పగించాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ మరణపు బంధకాల్లో ఎందరైతే బంధించబడి ఉన్నారో వాళ్ళందరికీ విడుదల ఇవ్వడానికి యేసు ప్రభువు వచ్చారు. అంతేగాని భూమి మీద అప్పుడు వరకే బతికుండ వాళ్ళ వరకే కాదు. యేసు ప్రభువు వారికి ముందు, యేసు ప్రభువు వారిలో ప్రత్యేకత అదే. యేసు ప్రభువు వారికి ముందు, యేసు ప్రభు కాలంలో, యేసు ప్రభు కాలం ఈ భూమి యందు అయిన తర్వాత, తండ్రి అయిన దేవునికి యుద్ధకు వెళ్ళిన పిదప తర్వాత కాలం, అనగా మన కాలము, మన వెనకాల వచ్చే కాలం వరకు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడుంటారంటే క్రీస్తునందు మాత్రమే నిలిచి ఉంటారు. అంటే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, చాలా మందికి ప్రశ్నలు ఉంటాయి. యేసు ప్రభువు వారు ఎక్కడికి వెళ్ళారు? 3 రాత్రులు 3 సమాధులు ఉన్నారని కొంతమంది డిక్లరేషన్ ఏంటి తెలుసా? 3 రాత్రులు ఉన్నారు. లేదు లేదు లేదు, ఆయన ఆత్మ మృతుల లోకంలోనికి వెళ్తున్నప్పుడు ఈ దొంగడు కూడా వెళ్ళాడు. చరిత్రకారులు కొంతమంది చెప్తారు. యాడకి? భూగర్భములోనికి వెళ్ళి ఆ మృతుల లోకములో ఎక్కడి నుంచి? ఆదాము కాలము, ప్రారంభకుడైనటువంటి ఆదాము కాలము నుండి క్రీస్తు యేసు ప్రభు వరకు కూడా ఎంతమంది భక్తులు ఉన్నారో, ఎంతమంది విశ్వాసంతో ఉన్నారో, ఎంతమంది అవిశ్వాసులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ 3 దినాలు వారితో గడిపి వారికి సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? చాలా మంది అనుకుంటారు క్రైస్తవ లోకములో శిలువ మ్రాను మీద వేలాడటంతో 3వ దినమైన పునరుద్ధానమై లేచాడు అని నమ్మటంతో మన జీవితం అయిపోయింది, యేసుప్రభు పని అయిపోయింది. అంటే యేసుప్రభు వారికి తండ్రి అయిన దేవుడు అప్పగించిన పని పరిపూర్ణం చేశాడు అని మనం ప్రసంగాలు చెబుతాం, మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ పరిపూర్ణత చెందింది ఎప్పుడంటే పునరుద్ధానుడై లేపబడినప్పుడు పరిపూర్ణత చెందింది. అర్థమైందా? నా మాట అర్థమవుతుంది మీకు? మీకు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా మందికి బాప్తిసం తీసుకున్న ఎవరన్నా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి. కీర్తనల గ్రంథములో ఏమి రాయబడింది? ఎఫెసీ పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడు చూడు, ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనం. అక్కడ ఒక మాట రాయబడి ఉంది.
ఏముంది అక్కడ? 68:18 చూడండి ప్రియులారా. ఆమేన్. ఏమైపోయారట? నీవు ఈయన మృతుల లోకములోకి వెళ్ళి తనతో పాటు ఏం చేశాడు? పట్టబడిన వారిని, అంటే చెరలో ఉన్న వారిని క్రీస్తు యేసు అక్కడికి వెళ్ళాక ఆయన సువార్త ప్రకటించిన పిదప 1 పేతురు రాసిన పత్రికలు ఉంటుంది ఆ మాట. చూడండి, అది కూడా చదువుదాం. 3వ అధ్యాయం 18-22. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికించబడి పాపము విషయములో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఆమేన్. ఏం ప్రకటించను? ఆత్మరూపంలో వెళ్ళి సువార్తను ప్రకటించాను. ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచారో అటు వారందరిని కూడా ఆ యొక్క మృతుల చెర నుండి ఆ చెరను చెరగా పట్టుకొని ప్రభు ఆరోహణమై వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎలా వెళ్ళాడు అంటే మళ్ళా శరీర రూపం కాదు, ఇది ఆత్మలో. ఆయన ఆత్మ, క్రీస్తు ఆత్మ చెరపట్టబడిన మృతుల లోకములో మృతులైన వారికి, అప్పటి వరకు మృతులై ఉండి పునరుద్ధానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, పునరుద్ధానం కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు మృతుల లోకములోకి ఆత్మస్వరూపి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి ఏం చేశాడు అంటే చెరను చెరగా పట్టుకొని ఆరోహణమై వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు కాలంలో మనం చూస్తే సమాధుల్లో నుండి అనేక మంది లేచిరి. మత్తయి సువార్త, లూకా సువార్తలో రాయబడి ఉన్నాయి. అనేక మంది ప్రియులారా గమనించాలి. ఆ చెరను చెరగా పట్టుకొని వెళ్ళాడు. అయితే ఆ సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఆయన ప్రక్కనే దొంగన్నాడు. ఒక విశ్వాసం, మనం అప్పటి వరకు చేసిన చెడ్డ కార్యాలు, ఈ రోజు వరకు చేసిన ప్రతి నీచ కార్యం, ప్రతి అపహాస్యంతో కూడుకున్న కార్యాలు, అవమానంతో కూడుకున్న కార్యాలు, వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి దొంగ బుద్ధి, మోస బుద్ధి ఫుల్ స్టాప్ పెట్టారు. పెట్టి చేసింది ఏంటి తెలుసా? తండ్రి అయిన దేవుని ఎదుగు వెళ్ళటానికి మార్గాన్ని వెతుక్కున్నాడు ఆ దొంగ. వెంటనే, అయ్యా నీకంటూ ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. నిజంగా నేడు నీవు నాతో కూడా పరదేశికి వచ్చేదము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దొంగ గురించి ఒక మంచి దొంగ, ఇతని పేరు కూడా ఉంది. ఈ దొంగ యేసు ప్రభు వారు ఐగుప్తు నుంచి యెరూషలేము వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో దొంగలు కొడతారంటారు. ఆ రోజుల్లో దొంగలు ఎక్కువ ఉండేవారు. కానీ ఈ దొంగ ప్రత్యేకత ఏంటంటే, మరియమ్మ తల్లి ఆ పొత్తిగుడ్డలతో పట్టుకొని ఆ బిడ్డను తీసుకొని వస్తూ యెరూషలేముకు వస్తున్న సమయంలో మార్గ మధ్యంలో దొంగోడు అటాక్ చేసి చుట్టూ భయభ్రాంతులకు గురి చేసి, మర్యాదగా నీ ఒడిలో ఉన్నదేంటో నాకు చూపించు అన్నాడంట. అంటే ఏముంది ఒడిలో? బిడ్డ. అప్పుడు ఆ బిడ్డ వైపు ఆ దొంగడు అలా చూస్తుంటే ఆయనకంటూ ఒక సామ్రాజ్యం ఉన్నది, ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని ఆయన చక్రవర్తిలా కనపడుతున్నాడు దొంగకి. అప్పుడు ఆ దొంగ అన్నాడంట ఆ బిడ్డతో, కొంతమంది చరిత్రకారులు రాసిన మాటలు నేను చెప్తున్నాను. ఆ దొంగ యేసు ప్రభు వారు తన మాట ఏంటి తెలుసా? పసిబిడ్డగా ఉన్నప్పుడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను
జ్ఞాపకం చేసుకుంటావా అన్నాడంట. అప్పుడు ఏమన్నాడు? ఎస్ అప్పుడే పలికాడు. అయితే మంచి దొంగ ముద్దాడు, వదిలేశాడు. అంటే ఇతని యొక్క క్యారెక్టర్ ఏంటి తెలుసా? ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి లేని వాళ్ళకు పెట్టే క్యారెక్టర్. అందుకే మంచి దొంగ. సరే, ఈ దొంగలు ఆ సిలువలో మంచి దొంగ కదా, సిలువలో అడుగుతున్నాడు ఏమని? తండ్రి, అయ్యా యేసయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ రోజు అని కొట్టాడు కదా, అది జ్ఞాపకం చేసుకొని ఆ దొంగను పట్టుకుని పోయాడు యేసుప్రభువు. మనం ఎన్నో రకాల అబద్ధాలు ఆడతాం, ఎన్నో రకాల కార్యాలు చేస్తాం. ఎప్పుడు చూసినా సరే దేవునికి విరోధమైనది ఈ వారంలో నేను ఒక్కటి కూడా చేయలేదు అంటానికి వీళ్ళ. ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తున్నాం. ఈరోజైనా ఇప్పుడైనా మారు మనసు పొందితే నిజంగా తండ్రి అయిన దేవుని రాజ్యములో మనం మహిమ సింహాసనం ఎదుట నిలబడటానికి శక్తిమంతులుగా ఉంటాం. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు కూడా తొలగిపోడు. కనుక ఆయన 3 దినాలు భూగర్భములో ఉండి చెరపట్టబడిన వారికి విడుదలిచ్చాడు. అంతకు మునుపు సిలువ వేయబడిన సమయం భూమి మీద ఉన్న సర్వ మానవ జాతి పాపము చేత పట్టబడి పాపం ద్వారా వచ్చే జీతం మరణం, అంటే మరణ బంధకాలలో ఉన్న ప్రజలకు తన శిలువ మరణం ద్వారా ఒక విడుదలిచ్చాడు. చెరపట్టబడిన విశ్వాసులకు ఆయన సువార్త ద్వారా విడుదలిచ్చాడు. తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనిని పరిపూర్ణం చేశాడు. దీన్ని బట్టి మన జీవితంలో, విశ్వాస జీవితంలో మనం కూడా ఏ పని చేసినా అది పరిపూర్ణంగా చేయాలి. అది ఇంటిలో కావచ్చు, దేవుని మందిరంలో కావచ్చు, బయట ఆ సువార్త ప్రకటించే సమయంలో అనగా మీటింగ్స్ టైంలో కావచ్చు. చేసే పని పరిపూర్ణంగా చేయాలి. అంతేగాని సగం వరకు చేసి ఇదే నువ్వు చూసుకొని ఇంకొకరికి అప్పచెప్పేస్తే అక్కయ్య పాపం ఉప్పేసిందో లేదు ఈ కూరలు అని చెప్పి ఆల్రెడీ ఉప్పేసిండేది నువ్వు కూడా వేస్తావు. ఏమైతుందా? కూర వాసన బాగుంది కానీ అస్సలు తినలేకపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? ఇద్దరు చేతులు నాలాగా సమృద్ధిగా ఉప్పు ఎక్కువ వేసే చేతులు. ఉప్పు కారాలు కొంతమంది అస్సలు తగ్గించారు, తెగేస్తారు కదా. ఆ ఇద్దరు అక్కాయలు ఉప్పు కారాలు ఎక్కువ వేసేవాళ్ళకి ఎట్లుంటుంది ఆ కూర? అలానే మన జీవితం ఉంటుంది. ఏ పని చేసినా పరిపూర్ణంగా చేయండి. ఆ పని ముగింపు అయ్యేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి లెగవద్దు. అలానే పరలోక రాజ్యానికి మనం వెళ్ళేంత వరకు కూడా ఆత్మీయ జీవితంలో ఒక పరిపూర్ణత మనలో ఉండాలి. అప్పుడు మాత్రమే కొనసాగి ముందుకు వెళ్ళగలుగుతాం. తర్వాత ఇంకా ఎన్నో ఉన్నాయి మాటలు మనం చెప్పుకోవాలంటే బిడ్డలారా. కానీ సమయం కొంచెం, ఎందుకు కొంచెం అన్నాను అనంటే, సమయం ఎందుకు తక్కువ అన్నాను అంటే తర్వాత ప్రేమ ఎందుకు ఉంది కాబట్టి. ఈ పరదేశంలో హింసలు ఉపద్రవాలు ఉండవండి. లేక ఆ మృతుల లోకములో హింసలు ఉండవు. అక్కడ మృతుల లోకం వేరు, నిత్య నరకం వేరు. దేవుని రాజ్యం, పరలోక పట్టణం వేరు. అయితే ఇక్కడ గమనించాలి మనం, ఈ మృతుల లోకానికి ప్రభువారు వెళ్ళినప్పుడు అక్కడ హింసలు పొందుతున్నారంటే ఎవరు హింసలు? వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. దేనికోసం వెయిటింగ్ అంటే మా చెరను పట్టుకొని తీసుకెళ్లే దాసుని కొరకు, లేక దైవజనుడి కొరకు, లేక యాజకుని కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ చెర నుంచి మమ్మల్ని పట్టుకొని తీసుకెళ్లే వాళ్ళు ఎవరా అని, ఈ చెర నుంచి మమ్మల్ని విడిపించేవారు ఎవరా అని, విడిపించటానికి వచ్చాడో కన్య గర్భమందు పుట్టినవాడు నిజమే. అందుకే ఈ దొంగ సాక్ష్యం, అయ్యా కన్య గర్భమందు పుట్టాడు ఈయన. లోకంలో మనుషులు అంటే ఇద్దరు స్త్రీ పురుషుల కలయికతో కాదు, పరిశుద్ధాత్మ శక్తి చేత పుట్టిన వాడు యేసు ప్రభువారు. ఈ విధంగా సర్వలోక పాప పరిహారార్థమే తన రక్తాన్ని చిందిస్తానని మాటిచ్చాడు యెషయా ప్రవక్త ద్వారా. నిజమే, రక్తాన్ని చిందించాడు. జకర్యా గ్రంథంలో రాయబడినట్టు ప్రవచనాత్మకమైన సందేశం ఏంటంటే గాడిద పిల్ల మీద వచ్చును అనున్నది
ఆ లేఖనం నెరవేర్పు జరిగింది. వాటన్నిటికీ ఎవరు అంటే లేఖనాలను నెరవేర్చిన వ్యక్తి, శక్తిమంతుడు ఈ యేసునాథుడు అని చెప్పాడట సాక్ష్యం లోకంలో. వారందరూ కూడా చాలా మంది అప్పటి వరకు విశ్వాసం లేని వాళ్ళు కూడా విశ్వసించినారు అని కొంతమంది చరిత్రకారులు అంటారు. అంటే అప్పటి వరకు విశ్వాసం లేని వాళ్ళు కూడా విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచి సర్వలోక నాథుడైనటువంటి క్రీస్తునాథుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరూ చెరకట్ల నుంచి విడుదల పొందుకున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక బంధకాల్లో ఉన్నారు. అది ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ప్రతి బంధకాల నుంచి నువ్వు విడిపించబడాలంటే నువ్వు ఎవరి యందు విశ్వాసం ఉంచాలో తెలుసా? బంధకాల నుంచి నీకు విడుదలిచ్చే క్రీస్తునందు విశ్వాసం ఉంచే నీ ప్రతి బంధకాలు తెంచివేయబడతాయి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించు గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి కృపల మధ్యలో చేయమని, ఈ వాక్యాన్ని విని అనేక మందికి ఫార్వర్డ్ చేసిన బిడ్డలను కూడా దీవించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత, అక్కరత తీర్చి నీ నామందు విశ్వాసమును బట్టి నిత్యానికి వారు వారసులుగా చేయమని యేసు నామములో చున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.